ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓకే ఓకే, ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఏంటమ్మా శామ్, అంత చిరాగ్గా ఉన్నావు? చిరాకు కోపం కాక నా బ్రతుకి ఇంకేం మిగిలింది తాతి? నా గోలు ఎవరు పట్టించుకుంటారు? నా మాట ఎవరు వింటారు? నిన్ను నెత్తిమీద పెట్టుకుని చూసుకునే తాతయ్య ఉన్నారు. నీ జీవితం బావుండాలని కోరుకునే నాని ఉంది. నీకే సమస్య లేకుండా అడ్డుగా నిలబడే ఈ గ్రాని ఉంది. ఇంకేం కావాలి? నాకు వంశీ కావాలి. కానీ నా దగ్గరికి రానంటున్నాడు కదా. తను నా పక్కన నిలబడ్ను అంటున్నాడు కదా. నాతో జీవితాన్ని పంచుకోను అంటున్నాడు కదా. తనకి నాకు ఏ సంబంధము లేదు అని చెప్తున్నాడు. కోరుకున్నవాడు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మీ ఇద్దరిని కలపాలనే కదమ్మా మేం కూడా ప్రయత్నిస్తున్నాము. ఖచ్చితంగా జరుగుతుంది. ఎలా జరుగుతుంది తాతి? ఎలా జరుగుతుంది? ఆ ముసలోడు జరగనివ్వాలి కదా. ప్రతి విషయంలోనూ అడ్డు తగులుతున్నాడు. ఇప్పుడు నాతోనే సవాల్ చేశాడు తెలుసా? వంశీని నాకు దూరం చేస్తానని నాతోనే సవాల్ చేశాడు. ఎవరు? ఇంకెవరు? ఆ సూర్యం. దారిలోనే ఎదురయ్యి నన్ను ఎన్ని మాటలన్నాడు తెలుసా? నేను వర్షకు అన్యాయం చేశానంట. నేనే వర్షాని వంశీకి దూరం చేశానంట. నిజమైన ప్రేమికుల్ని విడదీసి నేను పాపాన్ని మూటగట్టుకున్నానంట. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నానంట. ఇలా ఒకటేంటి, నన్ను ఎన్నో అన్నాడు. మనింటి విషయంలో వాడెందుకు కలగజేసుకుంటున్నాడు? ఇది మనింటి విషయం కాబట్టే సూర్యం తలదూరుస్తున్నాడన్నయ్యా. ఈ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటే తను తట్టుకోలేడు. మరీ ముఖ్యంగా మీరు బాధపడుతుంటే చూడాలని కోరుకుంటాడు. సమంతకి కష్టం వస్తే మీకు కన్నీళ్లు వస్తాయని సూర్యానికి బాగా తెలుసు. అందుకే వంశీని తన వైపుకి తిప్పుకున్నాడు. వర్షాని వంశీని కలుపుతానని ఇలా లేనిపోని మాటలు చెప్తున్నాడు. సమంతని ఏడిపిస్తే మిమ్మల్ని బాధ పెట్టినట్టు అవుతుంది కదా. అందుకే అలా చేస్తున్నాడు. అవును తాతి, వర్షకి తను చేస్తున్న సపోర్ట్ చూస్తుంటే వంశీ నాకు విడాకులు ఇచ్చేదాకా నిద్రపోయేలా లేడు. పరిస్థితి అంతవరకు ఎందుకు రాణిస్తానమ్మా? నా మనవరాలి సుఖానికి అడ్డు ఎవరైనా సరే ఆ అడ్డు తొలగించి నిన్ను వంశీని నేను కలుపుతాను. ఆ వంశీకి నా సంగతి ఇంకా పూర్తిగా తెలీదు. ఇంత చిన్న విషయానికి మీరెందుకన్నయ్యా? వంశీ మీ కాళ్ళ దగ్గరకొచ్చేలా నేను చేస్తాను. సమంత కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పించి కాపురం చేసేలా నేను చేస్తాను. సరే అమ్మా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. కాదంటే నేనేంటో రుచి చూపిస్తాను వాడికి. వీళ్ల కాపురం గాల్లో దీపమే అవుతుంది కానీ కలలో కూడా గాలి గోపురం కానివ్వను.
వద్దు డాక్టర్, ప్లీజ్. ఏంటి నర్స్, ఈ మధ్య నాకు దూరంగా ఉంటున్నావు? నా దగ్గర డ్యూటీ వేయొద్దని నిర్మలమ్మకు చెప్పావంట. ప్లీజ్ డాక్టర్, వదలండి డాక్టర్. హాస్పిటల్లో డాక్టర్స్ నర్సులు సెలైన్ ఇంజెక్షన్లా కలిసిపోవాలి. అప్పుడే ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. నన్ను వదిలిపెట్టండి డాక్టర్, నువ్వు ఇలా ఇబ్బంది పడుతూ ప్లీజ్ డాక్టర్, నన్ను ఇబ్బంది పెడితే ఏం లాభం చెప్పు? ప్లీజ్ డాక్టర్. నాలాంటి వాడికి అనుకూలంగా ఉంటే అంబులెన్స్కి రూట్ క్లియరెన్స్ లాగా లైఫ్ అంతా హ్యాపీగా వెళ్ళిపోతుంది. అదే ఇబ్బంది పెట్టావనుకో ఐసీయూలో పేషెంట్ లాగా చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. హరణ్, ఇదేనారా నీ బుద్ధి? ఇన్నాళ్ళు నీలాంటి వాడికి నా హాస్పిటల్లో ఉద్యోగం ఇచ్చి తప్పు చేశాను. కళ్యాణ్, నువ్వు మాట్లాడుతుంది ఒక డాక్టర్తో అని మర్చిపోకు. అయినా సిస్టర్తో మాట్లాడితే ఇలా అనుమానిస్తే ఎలా? నోర్మోయ్! డాక్టర్ అంటే ఎంతో పవిత్రమైన వృత్తిరా. ఎవరు చేయి పట్టుకున్నా పేషెంట్లో ఉండే బాధ మాత్రమే కనిపించాలి, అంతేగాని కోరికతో అమ్మాయిల్ని ఏడిపించకూడదురా. కళ్యాణ్, నేనేం చేశాను? నువ్వు ఏం చేశావో అందరి ముందు చెప్తాను. రా రా. ప్లీజ్ కళ్యాణ్, కళ్యాణ్ ఏయ్, ఒక్కసారి ఏం ప్లీజ్. నువ్వు చెప్పేది? ప్లీజ్ రా. కళ్యాణ్, ప్లీజ్. కళ్యాణ్ ప్లీజ్. కళ్యాణ్, రా, చెప్పు, నిజం చెప్పరా. ఏంటి సార్, ఏమైంది? ఏమైందో వీడి నోటితోనే వీడే చెప్తాడు. చెప్పరా, సీత విషయంలో నువ్వు చేసిన పనేంటో నువ్వే చెప్పు. ఏంటి కళ్యాణ్, సీత మీద అంత మూసుందా నీకు? తనను విడిపించడానికి నన్ను ఇరికించాలని చూస్తున్నావు? ఇంకొక మాట మాట్లాడావంటే ఇక్కడ నేను చంపేస్తాను. సీత విషయంలో నువ్వు చేసిందేంటో నువ్వు నీ ఫ్రెండు మాట్లాడుకుంటుంటే సీను మొత్తం వినేశాడు. సీత నేను చెప్పిన మెడిసిన్ పెద్ద ఆయనకి ఇవ్వడానికి వచ్చింది, కానీ సీతని ఇరికించడానికి మెడిసిన్ మార్చింది నువ్వు. ఆ మెడిసిన్ ఇప్పుడు నీ క్యాబిన్లోనే దొరికింది. ఇదిగో సాక్ష్యం. ఆయనకిచ్చిన మెడిసిన్ నువ్వు మన ఫార్మసీలోనే కొన్నావు. ఇదిగో దానికి సంబంధించిన బిల్లు. అది కాదు కళ్యాణ్. రేయ్, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాక ఇంకా ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు? వీడి బుద్ధి మొదటి నుంచి బాలేదు సార్. చాలా మంది సిస్టర్స్ వీడి దగ్గర డ్యూటీ అంటే ఇబ్బంది పడేవారు. అది ఎందుకో ఏంటో ఎవరు చెప్పలేదు. సీత కూడా 2-3 సార్లు డ్యూటీ అంటే చాలా ఇబ్బందిగా కనిపించింది. కనీసం సీత చెప్పున్నా అప్పుడే నేను మీకు చెప్పుండేదాన్ని సార్. ఆడవాళ్ళు ఇలాంటి విషయాలు బయటికి చెప్పుకోలేరు, అందుకే ఇలాంటి ఇడియట్స్ అలసుగా తీసుకుంటారు. వీడి కోరిక సీత తీర్చాలంట. అలా చేయలేదని సీతని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకోవడానికి ఈ పని చేశాడు. వెంటనే యాంటీడోస్ ఇచ్చాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పెద్ద ఆయన పరిస్థితి ఏమై ఉండేది? మా నాన్నని చంపాలని చూసావా నిన్ను? ఊరికి వదలకుండా. ఒరే ఒరే, నువ్వు ఆగరా, ఆగు. ఒరే వెధవా, నీ వల్ల ఒక మంచి అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఉంది కదరా. చెయ్యని తప్పుకి నిందలు మోస్తుంది కదరా. సీత వల్లనే కదరా నా కొడుకు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు. అలాంటి అమ్మాయి ఎక్కడ ఉన్నా 10 మంది బాగుపడతారా. అలాంటి అమ్మాయి మీద నువ్వు కన్ను వేసావా? దున్నపోతులో ఉన్నావు, సిగ్గులేదురా నీకు? నువ్వు అసలు అసలు మనిషివేనా? ఇదంతా అబద్ధం. మీరు నన్ను కావాలని ఇరికిస్తున్నారు. ఇష్టం లేకపోతే చెప్పండి, ఇప్పుడే హాస్పిటల్ నుండి వెళ్ళిపోతాను.
ఎక్కడికి రా వెళ్ళేది? నిన్ను ఇక్కడే చంపి ఉప్పు పాత్రేస్తాను. ఆగండి. రే అరుణ్, మర్యాదగా ఏం జరిగిందో ఇప్పటికైనా నిజం చెప్తావా, లేకపోతే ఇప్పుడే వీళ్ళ చేతుల్లో చచ్చిపోతావా? వద్దు వద్దు కళ్యాణ్, నిజం చెప్పేస్తాను. రామ్మా, ఎక్కడికి? నిన్ను కోర్టుకు తీసుకెళ్తున్నాం. కోర్టులో రిమాండ్ విధిస్తారు. జైలుకు తరలించాలి. జైలుకా? అవును. డ్యూటీలో అజాగ్రత్తగా ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. అక్కడ జాగ్రత్తగా ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు కదా. రామ్మా. కానిస్టేబుల్ సార్. ఎఫ్ఐఆర్ పట్టుకున్నారా? ఎస్ సార్. సరే పదండి. అలాగే సార్. కళ్యాణి గారు, ఏంటి సార్ ఇది? ఈ ఇడియటే సార్ మెడిసిన్ మార్చింది. పాప మా విషయం సీతకు కూడా తెలీదు. లేరా, లే లే. ఏంట్రా, మనుషులు ప్రాణాలతో ఆడుకుందాం అనుకుంటున్నావా? ఎందుకు చేసావు చెప్పు. సీతని నేను ప్రేమించాను సార్. తను నాకు దక్కదన్న భయంతోనే ఇదంతా చేశాను. సార్, ఇది పోలీస్ స్టేషన్, మీరు కంట్రోల్లో ఉండాలి. అక్కడ నిజం చెప్తానని ఒప్పుకుని ఇక్కడికొచ్చి మళ్ళీ మాట మారుస్తున్నాడు సార్. వీడు సీత మీద కన్ను వేశాడు. తను లొంగకపోయేసరికి బెదిరించైనా సరే లొంగ తీసుకోవాలనే ఈ పని చేశాడు సార్. అదేంటమ్మా, ఇదే మాట అమ్మాయి ముందు చెప్పుంటే నువ్వు ఇలా అరెస్ట్ అయ్యేదానివి కాదు కదా. పైగా ఆడవాళ్ళు కేసు పెట్టారంటే అది ఎంత స్ట్రాంగ్ అవుతుందో చదువుకున్న దానివి నీకు తెలియదా? వీడి పేరు బయటికి చెప్తే మా హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుందని పాపం ఆలోచించింది సార్. వీడి వల్ల హాస్పిటల్ పరువు పోకూడదని ఈ నింద తను మోసింది. వీడే మెడిసిన్ మార్చాడనడానికి ఇదిగోండి ఈ మెడికల్ బిల్లే ప్రూఫ్. అసలు ఇదంతా వీడే చేశాడని ఎలా తెలిసింది సార్? వీడి పాపం పండింది సార్. వీడు వీడి ఫ్రెండ్ మాట్లాడుకుంటుంటే నేను అక్కడున్నాను సార్. వీళ్ళు నన్ను చూడలేదు. ఇద్దరూ మొత్తం నిజాలు మాట్లాడుకున్నారు సార్. నేను సార్కి చెప్పాను. అమ్మా సీత, నన్ను క్షమించమ్మా. అయ్యయ్యో సార్, ఏంటి సార్ ఇది? నువ్వు దేవతవమ్మా. తండ్రిని మర్చిపోయిన నాకు తండ్రి విలువేంటో చెప్పావు. అలాంటిది నువ్వీ తప్పు ఎందుకు చేస్తావని నేను ఆలోచించలేకపోయాను. మూర్ఖంగా నీ మీద కేసు పెట్టాను. అందుకే నేను క్షమించమని అడుగుతున్నాను. సార్, ఈ అమ్మాయి మీద ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నాను. వీడి మీద కంప్లైంట్ పెడుతున్నాను. హాస్పిటల్లో సీతతో పాటు చాలామంది సిస్టర్స్ని వీడు హెరాస్ చేశాడు సార్. వాళ్ళందరి తరపున నేను కూడా కంప్లైంట్ ఇస్తున్నాను. వీడి జన్మలో బయటికి రాకూడదు. అలాగే సార్, మీరు కంప్లైంట్ ఇవ్వండి.
పోలీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో వీడికి చూపించి రేపు కోర్టుకి సబ్మిట్ చేస్తాం. కానిస్టేబుల్స్ సార్ వీడిని లోపల తీసుకెళ్ళండి. పద. సరైన సమయానికి తీసుకొచ్చారు సార్. లేదంటే సీతని కోర్టుకు తీసుకెళ్ళి అట్నుంచటే జైలుకి పంపించవలసి వచ్చేది. సారీ సీత, ఇలాంటి రోగ్ నా హాస్పిటల్లో ఉన్నాడని నేను తెలుసుకోలేకపోయాను. వాడి వల్ల నువ్వు బాధ అనుభవించావు. సీత, ఇంటికెళ్దాం. ప్రియ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాం సార్. మీరేంటి ఇక్కడికి వచ్చారు? రాధాగారిని చూడ్డానికా? రాధాగారితో మాట్లాడాలి. అవునా, సరే రండి. రండి, వెళ్ళి పిలుచుకొస్తాను. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. అక్క, ఫ్యాక్టరీ నుంచి వీరయ్యతో పాటు కొంతమంది మనుషులు వచ్చారు. రాధాగారితో మాట్లాడాలంట. పని చేయాల్సిన టైంలో వాళ్ళు ఇక్కడికి వచ్చారేంటి? రాణి, నన్ను అక్కడికి తీసుకెళ్ళవా? అలాగేనండి. అంజీ, ఆ వీల్ చైర్ అందుకో. నమస్కారం బాబు. నమస్కారం బాబు. నమస్తే. ఏంటి వీరయ్య, ఫ్యాక్టరీలో వర్క్ ఉంది కదా, అది వదిలేసి మీరెందుకు వచ్చారు? నన్ను చూడ్డానికా? లేదు బాబు, పని వదిలేసి మీ దగ్గరికి వస్తే మీరు ఒప్పుకోరని మాకు తెలుసు, కానీ రాక తప్పలేదు. ఒకప్పుడు ఆ ఫ్యాక్టరీని నమ్ముకుని మా కుటుంబాలు బతికాయి. తరువాత భూపతి గారు ఆ కంపెనీని మూసేశారు. దాంతో మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఎలా భగవంతుడా అని మేం బాధపడుతూ ఉంటే దేవుళ్ళ మీరొచ్చి ఆ ఫ్యాక్టరీని తెరిచారు. మాతో పాటు మీరు కూడా వర్కర్గా మారి లాభాల్లో నడిపించారు. మా కుటుంబాలతో మేము హాయిగా గుండెల మీద చెయ్యి వేసి పడుకుంటున్నాం బాబు. కానీ ఇప్పుడు మీ పరిస్థితి ఇలా అయింది. మా బ్రతుకులు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాయి. ఏ ఒక్క వ్యక్తి కోసం వ్యవస్థ ఆగిపోదు. నేను రాలేనంత మాత్రాన నా ఫ్యాక్టరీ ఆగిపోకూడదు. నాతో పాటు ఈ కంపెనీ నడిపించింది మీరు, నన్ను గెలిపించింది కూడా మీరే. మీరుండగా మళ్ళీ ఫ్యాక్టరీ ఎందుకు మూతపడుతుంది వీరయ్య? మీరంతా చూసుకుంటున్నారన్న ధైర్యంతో నేను బ్రతుకుతున్నాను. ఇప్పుడు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? చూసుకునే అవకాశం మాకెక్కడుంది బాబు. మీ నాన్నగారు ఫ్యాక్టరీకి తాళం వేశారు, మమ్మల్ని అందరినీ బయటికి గంటేశారు. ఏంటి అన్యాయం అని అడిగితే, ఇది నా కొడుకు కంపెనీ అంటే నా కంపెనీ, అడిగే అధికారం ఎవ్వరికీ లేదు అన్నారు బాబు. ఎక్కువ మాట్లాడితే పోలీసులకు పట్టిస్తా అన్నారు బాబు. ఏం చెయ్యాలో ఎవరికి చెప్పాలో తెలియక మా బాధలు మీకు చెప్పుకుందామని వచ్చాం బాబు. చూసావా రాణి, నువ్వు ఆయనకి గౌరవం ఇవ్వమని చెప్పావు. నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఆయన ఎలాంటి పనులు చేస్తున్నారో చూసావా?
మీరేం భయపడకండి. ఇక నుంచి ఫ్యాక్టరీ మొత్తం రాణి చూసుకుంటుంది. మన కష్టాన్ని పంచుకునే మనిషిగా ఆ హక్కు తనకే ఉంటుంది, కానీ నా తండ్రికి లేదు. అదేంటండి, నేనెలా చూసుకుంటాను? నాకిదంతా ఎలా తెలుసు? వంటని సమపాలలో చేస్తూ మంచి రుచితో ఎంతో మంది కడుపులు నింపుతున్నావు. నువ్వు మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఏదైనా చేయగలవు. కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఎలా కాపాడుకున్నావో ఇప్పుడు కష్టంలో ఉన్న మన కంపెనీని కూడా అలాగే కాపాడు. వాడంత నమ్మకంగా చెప్తుంటే నువ్వింకా ఆలోచిస్తావేంటమ్మా? నువ్వు చేయగలవని వాడికే కాదు, ఇక్కడ అందరం నమ్ముతున్నాము. ఆ హక్కు నీకే ఉంది. కొత్త యజమానురాలు రాణికి జై! 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 ఎవరు మీరు? నన్నెందుకు ఆపారు? నీ పేరు వంశీనే కదా? అవును. సమంత నీ భార్యే కదా? నీకెందుకు? అయినా నీకు ఎంత ధైర్యం ఉంటే సమంతాకి విడాకులు ఇస్తారని పేపర్స్ ఇస్తావు? నువ్వు మంచిగా చెప్తే వినవని, అందుకే నీకు ట్రీట్మెంట్ తప్పదు. ఏం ట్రీట్మెంట్ రా? ఏం ట్రీట్మెంట్?